ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఫియర్ నాట్, I am thy shield and the exceeding great reward. దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి బయలుదేరి నేను చూపించు దేశంనకు నీవు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రాము బయలుదేరి దేవుడు చూపించిన దేశంనకు వెళ్ళుచున్నప్పుడు ప్రభువారు అబ్రాముతో చెప్పుచున్న సందర్భం సొదొమ ప్రాంతం, సొదొమ రాజు లోతు అంతా కూడా ఆయా రకాల శత్రురాజులకు గురైనప్పుడు అబ్రాము విశ్వాసంతో పోరాడి గెలుపొంది లోతును కాపాడి తీసుకొని వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రాముతో, నీవు భయపడకు, నేను నీకు కేడముగా ఉంటాను, నేను ఇస్తానన్న బహుమానంను అత్యధికముగా చేస్తాను అని చెప్పెను. అవును, ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రునిగా ఇచ్చి అనేక ఆశీర్వాదాలకు కారకునిగా ఉంచాడు. దేవుడు ఇవ్వదలించితే ఆశీర్వాదాలకు లోటు ఉండదు. లోకపరమైన జయాలను దేవుడు అబ్రహాముకు ఇచ్చినప్పటికీ, రాజులను జయించినప్పటికీ దేవునిలో నిలబడి విశ్వాసంతో సాగిపోయాడు. అబ్రామును దేవుడు విడిచిపెట్టలేదు. నీవు కూడా అబ్రాము వలె ప్రభువు కొరకు జీవిస్తూ లోకాశలను విడిచిపెట్టి ఆయనపై విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే నీకు అత్యధికమైన మేళను దయచేయువాడు. నీవు నమ్మకంగా యథార్థంగా ప్రభువును నమ్మి జీవిస్తే దేవుడు ఎన్నిటికీ ఎప్పటికీ విడిచిపెట్టువాడు కాదు. నీకు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులలో నీవు వెళుచున్నా, నీకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో నీవు ఎదురైనా దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. ఒకవేళ నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో, ఏమీ కంగారు పడకు, నీవు భయపడకు. దేవుడు ఏంటి, ఎంత అడిగినా నాకు జవాబు ఇవ్వటం లేదు, నా జీవితంలో కార్యములు జరగటలేదు అని నీవు నిరాశ చెందకు, నీవు నిస్పృహతో ఉండకు. నీవు అనారోగ్య స్థితిలో ఉన్న, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉన్న, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నా, సతమవుతున్నా, ఒంటరి పోరాటం కనుక నీవు పోరాడుతున్నట్లయితే దేవుడే నీకు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. భయపడకు, నేను నీకు కేడెము. దేవునిపై విశ్వాసం ఉంచు. తద్వారా వచ్చే మేళ్లను, ఆయన నుండి వచ్చే బహుమానాలను దేవుడు నీకు అత్యధికముగా దయచేయునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. ఎవరైతే నాయనా నీ యందు విశ్వాసమును కోల్పోయి నిరాశ నిస్పృహలతో భయపడుతూ జీవిస్తున్నారో, వారికి నీవు ఇచ్చిన వాగ్దానం ద్వారా వారు బలము పొందుకొని నీపై విశ్వాసం ఉంచి తండ్రి, మీ నుండి వచ్చే సకల ఆశీర్వాదాలను పొందుకొనుటకు వారికి కృపను అనుగ్రహించండి. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూపకర కుమారుని బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆ బిడ్డను అత్యధికమైన మేళ్లతో నింపండి, ఆశీర్వదించి జగదీష్ గారి యొక్క ప్రతి అవసరతను తీర్చే సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి అత్యధికమైన మేళ్లను మీరే దయచేసి మా అందరిపైన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.